ఏంటా తగ్గుచ్చు నువ్వు ఎక్కడ పోతాం ముప్పలా అది తగ్గు తగ్గుచ్చి నోడు అప్పని పోతుంది సరేనా ఇది అట్లా పోద్దు అక్కడ తన పుట్టింటి సంస్థలుగా ఏఎన్ఆర్ భావించేవారు. తొలి రోజుల్లో అంజలి ఆదినారాయణరావు, గోపాల్ ఉన్నారు. 1953 నాటి అంజలి పిక్చర్స్ చిత్రం పరదేశి మొదలుకొని 1976లో వచ్చిన మహాకవి క్షేత్రయ్య వరకు ఆ బ్యానర్లో ఎన్నో చిత్రాలలో ఏఎన్ఆర్ హీరోగా నటించారు. వాటిలో 1957 సువర్ణ సుందరి తెలుగు హిందీ వర్షన్స్ లో ఆయనే హీరో. ఈ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యులు, ఆదినారాయణరావు, ఘంటసాల, జిక్కి గార్ల కాంబినేషన్ లో వచ్చిన రాగమాలికను నేటి సంచికలో సమర్పిస్తున్నారు సాహితీ చాగంటి పవన్. ఎలా ప్రపోజ్ చేయమంటారా? నువ్వు చూసే అవకాశం అప్పుడే కదా నీ మీద లుక్ పడింది. చూడు రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నా. నువ్వేమనుకోనంటే ఆయింట్మెంట్ మాత్రం ఎక్కడా మ్యాచ్ కాదు. అందుకే ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ నేను తెప్పించుకొని ఒరిజినల్ ఫింగర్ ప్రింట్స్ తో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ తేడా జరిగిందో తెలుసుకోవాలి. అవి కూడా మ్యాచ్ కాకపోతే ఖచ్చితంగా బాను బ్రతుకుందని చెప్పగలం. కానీ
తొందరపడి బయటికి చెప్పేస్తే రేపొద్దున ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, నా డిపార్ట్మెంట్ ని నేనే బ్లేమ్ చేసినట్టు అవుతుంది. మీరు మీ డ్యూటీ గురించి ఆలోచిస్తున్నారు, నేను నా సెంటిమెంట్ గురించి చెప్తున్నాను. నా చెల్లెల నుంచి నేను ఎప్పుడు తప్పు పడుతున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. అందరికీ దూరమై ఒంటరిగా మిగిలిపోయిన నాకు మళ్ళీ కుటుంబాన్ని చూపించిన గొప్ప వ్యక్తి నా చెల్లెలు. చాందిని నేను ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం బాలు. ఆ ఇంట్లో నాకు స్థానం దక్కింది అన్నా, నన్ను శత్రువుగా చూసే వాళ్ళంతా నన్ను క్షమించారు అన్నా, అది బాబు త్యాగానికి ఫలితం. అలాంటి మా బాబు ఇప్పుడు మాకు దూరం అయిందన్న నిజాన్ని ఎవరు